విడుదలనిచ్చు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము కీర్తన 146, 7, 8. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేస్తారు అని లేఖనము ఖచ్చితంగా చెప్తూ ఉంది. రాజాది రాజుగా బంధింపబడిన వారిని విడిపించే శక్తి, అధికారము ఆయనకు ఉంది. నేను మనుషులకు దగ్గరగా కూర్చొని మనసిచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు రహస్యంగా ఉన్నటువంటి తమ విషయాలను యథార్థంగా తెలియపరుస్తారు. వారి వ్యక్తిత్వంలోనూ వారి జీవితంలోనూ కొంత భాగము బంధింపబడి ఉన్నట్లు నేను కనుగొన్నాను. వారు బాగుపడడానికి తాము చేసినటువంటి స్వంత ప్రయత్నాలను గూర్చి, వారు విడుదల పొందడానికి వారికున్న ఆశను గూర్చి నాతో చాలామంది చెప్తూ ఉంటారు. వారు పనిచేస్తున్నప్పుడు ఆసుపత్రిలోనే మద్యపానం చేయడానికి, మత్తుమందులు సేవించడానికి ఎంతో అవకాశం ఉండడం చేత వారు వాటికి బానిసలవుతారు. అవును, కొందరు వైద్యులు కూడా బంధింపబడ్డారు. కొందరు పొగాకు నుండి విడుదల పొందడానికి చాలా కాలము కష్టపడినట్లు చెప్తారు. కొంతమంది వినోద భయాలను గురించి రాత్రులందు బాధపడడం చెప్తారు. స్త్రీ పురుష సంబంధమైనటువంటి తప్పుడు కార్యాలు అనేకమైనవి ఉన్నట్లు అనేక మంది చెప్తారు. చాలా మంది వివాహ జీవితంలో సమస్యలు కలిగి ఉన్నారు. ఒకరి మీద ఒకరికి అనుమానము, దెబ్బలాడడం వారిని చంపుతూ ఉంది. అనేక మంది వీటి నుండి విడుదల పొందడానికి కొంత ఆశ కలిగి ఉంటారు. కానీ తమ చుట్టూ చూసినప్పుడు ఈ అంతరంగ దాస్య జీవితము తప్ప వేరొక మార్గము లేదని ఒప్పింపబడతారు. దానంతటిని మూసిపెట్టడానికి కొందరు భక్తి సంబంధంగా బాగా ఉన్నట్లు కనబడతారు. ఇది నా కర్మ, నేను దీన్ని అనుభవించాల్సిందే అనే కర్మ సిద్ధాంతంతో ఆరాధిస్తారు. కానీ తరువాత వారి కన్నీరు, హృదయ వేదన, దౌర్భాగ్య స్థితి నుండి విడుదల పొందడానికి మార్గాన్ని వెదకరు. ఉష్ణపక్షిని పట్టుకోవడానికి కొందరు తరుముచూ ఉండేవారు. అది తప్పించుకోవడానికి దాని తలను ఇసుకలో పాతిపెట్టుకుంటుంది. అలాగే ఈ దినాల్లో కూడా మనుషులు తప్పించుకోవడానికి ఈ పద్ధతినే అనుసరించడానికి చూస్తూ ఉన్నారు. కానీ యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేస్తారు అని లేఖనం చెప్తూ ఉంది కదా. యేసు ప్రభు వారికి మొర్రపెట్టు, ఆయనను శోధించు. ఇది ఒక వ్యాపార సంబంధమైనది కాదు. యేసు ప్రభు వారు నిజమైన వారు. ఈ ప్రేమగల రక్షకుడు నిన్ను నన్ను విడుదల చేయడానికి ఎల్లప్పుడూ కనిపెడుతూ ఉన్నారు. విడుదల పొందే కృపాధన్యత మనందరము కూడా పొందుకొందుము గాక. ఆమేన్.